ఇక అయోధ్యలో కట్టే రాములోరి గుడి ఓపెనింగ్ కు టైం దగ్గరికి వస్తుంది కదా, మరి అక్కడికి తెలంగాణకెంచి పోవాలి అనుకునేటోళ్ళు ఇన్నొద్దులు ఎట్లా పోవాలనా అని సోచాయిస్తురులే. అయితే మీకోసం రైళ్ల శాఖ వాళ్ళు ఒక శుభవార్త చెప్పిర్రులా, చూడుర్రి అదేందో. ఇక ఇప్పుడు ఎవలి నోట్లకెంచి ఇన్న గదే ముచ్చట. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యల కట్టే రాములోరి గుడి గురించి ఇప్పటికే రాములోరి తలంబ్రాలన్నీ ఊర్లలోకొచ్చి ప్రతి ఇంటికి చేరినాయి. అయితే ఇక 22 తారీఖు నాడు జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్టను దగ్గరికి పోయి చూద్దామనుకున్న తెలంగాణ వాళ్లకు రైల్వే శాఖ వాళ్ళు శుభవార్త చెప్పిర్రు. ఇక ఇప్పటికెంచే కాచిగూడ నుంచి ప్రతి శుక్రవారం రోజు నాడు 15,024 నంబర్ల 15024 నంబర్ గల యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలును నడుపుతారట. అయితే ఈ రైలు ప్రతి గురువారం రాత్రి 11:40 యశ్వంత్పూర్లా బయలుదేరి శుక్రవారం ఉదయం 10:40 కాచిగూడ రైల్వే స్టేషన్ కు వస్తుంది. ఇక 10:50 మళ్ళా కాచిగూడల బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదికెంచి శనివారం సాయంత్రం 4:25 అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ పోయి ఆడికెంచి గోరఖ్పూర్ పోతది. అయితే గీ ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు కొంతమంది సైబర్ బట్టేవాజగాళ్లకి గీ అయోధ్య రాములోరి గుడిని అడ్డుపెట్టుకొని కొన్ని దొంగ పనులు చేస్తురట. ఇక రామమందిరం ప్రారంభోత్సవ ఈవెంట్ కు పోనీకే విఐపి టికెట్లు కావాలనా అయితే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని వాట్సాప్ లో మెసేజ్ పెడతారట. ఇక దాని మీద క్లిక్ చేస్తే ఎమ్మటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అయ్యి మీకు సంబంధించిన డేటా అట్లనే మీ బ్యాంకు వివరాలన్నీ మొత్తం దొంగల చేతికి పోయి మీ అకౌంట్లను ఖాళీ చేసే పని పెట్టుకుంటారని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చిండులా. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండుర్రి. ఇక గసొంటికి ఏమొచ్చినా గానీ పట్టించుకోకుర్రి. అయినా ఎవరు మీకు ఉత్తగా ఏది ఇయ్యరు అని తెలుసుకోండుల్లా.